పార్టీపై పట్టు కోల్పోయిన పవన్ వైసీపీలోకి మరో జనసేన సీనియర్ నేత. ఈ సార్వత్రిక ఎన్నికలలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీతో కట్టిన కూటమి ప్రభావం సీనియర్లకు టికెట్లు లేకుండా చేస్తోంది. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయులుగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ వచ్చిన నాయకులు పొత్తుల వల్ల సీట్లు, టికెట్లను కోల్పోవలసి వస్తోంది. ఈ క్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు గుడ్ బై చెప్పారు, రాజీనామాలు చేశారు. ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్సీపీలో చేరారు. పీతాని బాలకృష్ణ, పోతిన మహేష్, శెట్టిబత్తుల రాజాబాబు, బుసనబోయిన వెంకటేశ్వరరావు అలియాస్ బీవీరావు, పోలసపల్లి సరోజ, పంతం ఇందిరా వంటి పలువురు సీనియర్ నాయకులు ఇదివరకే జనసేన నుంచి బయటకు వచ్చారు. ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా అమలాపురానికి చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకుడు డిఎంఆర్ శేఖర్ వైఎస్ఆర్సీపీలో చేరారు. అనకాపల్లి జిల్లా గుడిచెర్ల నైట్ స్టే పాయింట్ వద్ద ఆయన వైఎస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా కండువాను కప్పి ఆయన్ను స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్. అమలాపురం లోక్సభ నియోజకవర్గంపై డిఎంఆర్ శేఖర్కు గట్టి పట్టుంది. 2019 సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ అభ్యర్థిగా అమలాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు డిఎంఆర్ శేఖర్. ఆ ఎన్నికలలో ఓడిపోయారు. 3వ స్థానంలో నిలిచారు. 2,54,000కు పైగా ఓట్లు పోలయ్యాయి ఆయనకు. ఈ ఎన్నికలలో ఆయనకు టికెట్ దక్కలేదు. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి అమలాపురం లోక్సభ స్థానాన్ని వదులుకుంది జనసేన. ఇక్కడ నుంచి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా గంటి హరీష్ మాథూర్ బరిలో నిలిచారు. హరీష్ మాథూర్ గెలుపు కోసం పనిచేయాల్సిన పరిస్థితి రావడంతో జనసేన నుంచి బయటకు వచ్చారు డిఎంఆర్ శేఖర్. అమలాపురం లోక్సభ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాపాక వరిప్రసాద్ గెలుపు కోసం తాను కృషి చేస్తానని డిఎంఆర్ శేఖర్ ప్రకటించారు. జిల్లాలో జనసేనను బలోపేతం చేయడానికి తాను ఎంతో శ్రమించానని, ఆర్థికంగా నష్టపోయానని పేర్కొన్నారు. తనకు టికెట్ ఇవ్వకుండా టీడీపీకి కేటాయించడం సబబు కాదని వ్యాఖ్యానించారు.